హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మనం ఎప్పుడైనా ప్రాజెక్టులు చేసేటప్పుడు ఎండిఎఫ్ బోర్డ్స్ లేదంటే పీవీసీ కటింగ్ చేసేటప్పుడు డస్ట్ అనేది వస్తుంది. అది కాకుండా పేపర్ వర్క్ చేసేటప్పుడు కూడా కట్ చేస్తాం కదా, వాటి నుంచి అయితే డస్ట్ అయితే ఎక్కువ వస్తుంది. సో దీన్ని క్లీన్ చేయడానికి ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే ఒకటి రెడీ చేసాం. దీన్ని వచ్చేసి 775 DC మోటార్ యూస్ చేసి అయితే రెడీ చేసాం. ఇది వచ్చేసి ఫుల్ స్పీడ్గా తిరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి 24 volts ఇన్పుట్ ఇచ్చామంటే డస్ట్ అనేది ఈజీగా సక్ చేసుకుంటుంది. సో దీన్ని ఎలా రెడీ చేయాలో ఈరోజు స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే పీవీసీ పైప్ అయితే ఒకటి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మార్క్ చేసుకుని దీన్ని అయితే స్ట్రైట్గా కట్ చేసుకొని, మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్ కానీ లేదంటే హాట్ బ్లోవర్ ఉంటుంది కదా, దీన్ని యూస్ చేసి అయితే దీన్ని అయితే షీట్గా కన్వర్ట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ షీట్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఓకే, ఈ షీట్స్ అండ్ ఈ పైప్స్ అయితే తీసుకోండి ఒకటైతే. ఓకే, వీటిని అయితే ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాం. సెకండ్ వచ్చేసి 775 DC మోటార్ అయితే ఒకటి తీసుకుందాం. ఇది వచ్చేసి హై స్పీడ్ అయితే తిరుగుతుంది. మనకైతే వాక్యూమ్ క్లీనర్ చేస్తున్నాం కదా, సో సక్ చేయడానికి వచ్చేసి స్పీడ్ అయితే కరెక్ట్గా అయితే తిరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మోటార్కి కరెక్ట్గా ఫిట్ అయ్యే పైప్ అయితే ఇంతైతే తీసుకున్నాను. చూడండి, కరెక్ట్గా టైట్గా ఫిట్ అయ్యేటట్టుగా అయితే కొంచెం తీసుకోండి. ఎందుకంటే మనము మోటార్ వచ్చేసి పైప్లో బిగించాలి కదా, దీనికి సపోర్ట్ కోసం అనమాట. ఈ పైప్కి వచ్చేసి ఇలాంటి పీవీసీ షీట్స్ అయితే కొన్ని కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడైతే ఫేక్ వేసి ఇక్కడైతే స్టిక్ చేయాలా. ఆ పీసెస్ వచ్చేసి ఇక్కడ సైడ్లో అయితే స్టిక్ చేసుకునేసాను. నెక్స్ట్ వచ్చేసి 775 మోటార్ అయితే ఒకటి తీసుకుని ఇందులోకి అయితే ఇన్సర్ట్ చేసేయండి. ఓకే, ఇన్సర్ట్ చేశారు కదా, ఈ సైడ్లో వచ్చేసి ఫేక్ అయితే వేసి దీన్ని అయితే కొంచెం స్ట్రాంగ్ అయితే స్టిక్ చేసుకునేస్తాను నేను. లైట్గా ఇవి ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడైతే అప్లై చేసాను ఫేక్ అనేది. ఇక్కడ చూసినట్టయితే పైపు ఇక్కడైతే హెయిర్ వెంటిలేషన్ ఉండదు కదా, అక్కడ వరకు రాకుండా ఇక్కడ వరకు వచ్చేటట్టయితే పైప్ అయితే కట్ చేసుకోండి. ఓకే, దీనికైతే ఫేక్ వేసాం కదా. ఓకే, పీవీ షీట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి నా దగ్గర టేప్ అయితే ఉంది, డబుల్ టేప్ ప్లాస్టర్ది. ఇదైతే సర్కిల్గా ఉంది. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టుకుని మార్కింగ్ అయితే చేసుకుందాం. ఈ సర్కిల్ని అయితే ఇప్పుడైతే నేను కట్ చేసుకొచ్చేస్తాను. ఇది ఎందుకంటే ప్రొపెల్లర్ కోసం అనమాట. ఓకే, నేనైతే సర్కిల్ అయితే కట్ చేసుకొచ్చేసాను. ఈ మిడిల్లో వచ్చేసి ఇది వచ్చేసి మోటార్కి షాఫ్ట్ కోసం అయితే కట్ చేసుకున్నాం. ఇది ఎందుకనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మేము ఈ పీవీ షీట్ మీద లైన్స్ అయితే వేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ కట్ చేసుకుని దీన్ని హీట్ చేసి కొంచెం ఇలా ఉంచుకోవాలన్నమాట ఫ్యాన్ షేప్ కోసం. సో ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేసుకొచ్చేస్తాను నేను స్ట్రైట్గా. ఓకే, ఇక్కడ వచ్చేసి కట్ చేసుకునేసి మేమైతే హీట్ చేసి ప్రొపెల్లర్ డిజైన్ అయితే చేసుకునేసాం. ఎయిర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మేము ఆల్రెడీ టేబుల్స్ అయితే రెడీ చేసాం కదా, వాటి షాఫ్ట్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ షాఫ్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సింపుల్గా వచ్చేసి ఎయిర్ వెంటిలేషన్ వచ్చేసి మనకి ఎయిర్ అనేది ఫ్రంట్ వస్తుందా బ్యాక్ వస్తుందా ఫస్ట్ అయితే చెక్ చేసుకునేసి ఈ ప్రొపెల్లర్ అయితే మేమైతే ఇక్కడ బిగించుకునేస్తున్నాం ఫస్ట్. ఓకే, షాఫ్ట్ అయితే ఎత్తుకున్నాం కదా, 2 ఇచ్చారు కదా, ఇవైతే ఇక్కడైతే కరెక్ట్గా ఫిట్ చేసుకునండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మేము ప్రొపెల్లర్ అయితే ఎత్తుకున్నాం. ఇక్కడైతే మిడిల్లో కరెక్ట్గా దీనికి తగ్గట్టు అయితే హోల్ అయితే వేసుకున్నాం, బ్లేడ్కి తగ్గట్టు. ఇక్కడైతే పెట్టుకుని దీన్ని అయితే టైట్ చేద్దాం. మనకి వీటిని టైట్ చేయడానికి స్పానర్స్ కూడా ఒకైతే 2 ఇస్తారనమాట కిట్లోనే. ఓకే, దీన్ని యూస్ చేసి అయితే టైట్ చేసేయండి. ఫ్యాన్ అయితే ఇక్కడైతే బిగించుకునేసాం. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న 775 మోటార్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి డీ షాఫ్ట్ కటింగ్ అనమాట. ఇప్పుడే మనకి షాఫ్ట్ అనేది ఎలాంటి స్కిడ్డింగ్ అయితే ఉండదు. ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్గా ఇక్కడ ఫిట్ చేసుకునేసి షాఫ్ట్ అయితే బిగించుకునేసి ఎలైన్ కిట్ అయితే ఇక్కడ టైట్ చేసుకునేది. స్క్రూస్ అనేది కొంచెం టైట్గా అయితే టైట్ చేసుకోండి, ఎందుకంటే మోటార్ అనేది స్పీడ్గా తిరుగుతుంది కదా, అప్పుడైతే ఊడిపోకుండా ఉంటాయి. ఈ ఎలైన్కి కూడా మనకి కిట్లోనే అయితే వస్తుంది. ఓకే, టైట్ అయితే చేసుకునేసాం కదా, దీన్ని పక్కన పెట్టేసి తర్వాత వచ్చేసి పీవీసీ పైప్ అయితే ఒకటి తీసుకోండి. సైజ్ అనేది కరెక్ట్గా మేము బ్లేడ్కి అయితే తగ్గట్టయితే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పీవీసీ పైప్ని, ఈ మోటార్ని వచ్చేసి ఈ పీవీసీ పైప్లోకి అయితే ఇన్సర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్స్లో వచ్చి
ఫెవిక్విక్ యూజ్ చేసి అయితే దీన్ని అయితే గట్టిగా అయితే స్టిక్ చేసుకునేద్దాం. ఫెవిక్విక్ అనేది కరెక్ట్గా దీని మిడిల్లో అయితే చూసేసుకునేది. ఓకే, ఈ పీవీసీ షీట్ కల్లా లోపలైతే ఫ్యాన్ అయితే ఫిక్స్ చేస్తాం స్ట్రాంగ్గా. నెక్స్ట్ వచ్చేసి ఈ పీవీసీ పైప్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇంత సైజులో వచ్చేసి లైట్గా అయితే ఒకటైతే కట్ చేసుకున్నాం. ఎందుకనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మిడిల్లో కూడా కట్ చేసుకున్నాం, ఎందుకంటే రెండు సేమ్ సైజ్ ఉండకపోదు కదా. దీన్ని వచ్చి కొంచెం కట్ చేసుకున్నాం ఇట్లా ఫిట్ చేసుకునేదానికి. ఓకే, ఇది ఇప్పుడైతే పక్కన పెట్టుకునేద్దాం. దీన్ని వచ్చేసి ఇక్కడ మిడిల్లో ఫెవిక్విక్ వేసి అయితే అతికించుకునేద్దాం. ఓకే, ఫిల్టర్ అయితే ఒకటి తీసుకున్నాను నేను. ఫిల్టర్కి కింద నట్టు ఉండాలి కదా, ఇదైతే కట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా రౌండ్గా పైప్ ఇక్కడ ఫెవిక్విక్ వేసుకుని. ఓకే, దీనికైతే మనము ఈ ఫిల్టర్ని వచ్చేసి ఇలా అయితే అతికించాలన్నమాట. ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడైతే అతికించుకునే వల్ల ఇప్పుడైతే దీన్ని అయితే మేము అతికించుకుని వచ్చేస్తాం. ఓకే, మేమైతే ఇక్కడ స్టిక్ చేసుకుని అయితే ఫెవిక్విక్ యూజ్ చేసేసి అతికించుకునేస్తాం. ఇది దేనికోసం అంటే మా వాక్యూమ్ క్లీనర్ వచ్చి ఎయిర్ సక్ చేస్తారు కదా, అప్పుడు డస్ట్ అనేది వస్తుంది. ఆ డస్ట్ అనేది వెళ్ళి ప్రొపెల్లర్లో ఇరుక్కోకుండా ఉండడానికైతే ఈ ఫిల్టర్ అయితే ఒకటి రెడీ చేసాం. ఇప్పుడైతే దీన్ని వచ్చేసి కరెక్ట్గా ఈ ఫ్యాన్కి ఇక్కడ మిడిల్ అయితే మనం దీన్ని అయితే సెట్ చేసుకునేద్దాం. ఓకే, లోపలైతే ఫిల్టర్ బిగిచ్చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పైన ఇలాంటి క్యాప్ అయితే ఒకటి తీసుకోండి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు. ఈ క్యాప్ వచ్చేసి మనం డైరెక్ట్గా గమ్మేసి అయితే ఫిక్స్ చేయం, ఎందుకంటే మనం వచ్చేసి వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసేటప్పుడు డస్ట్ అనేది పోతుంది కదా, మళ్ళీ ఆ డస్ట్ని వచ్చేసి మనం బయటికి పరేయడానికి ఈ క్యాప్ అయితే రిమూవల్గా అయితే సెట్ చేస్తాం. ఓకే, ఈ క్యాప్ ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం కదా, మనకైతే ఇక్కడైతే ఒక చిన్న హోల్ కావాలా, అప్పుడే మనకి డస్ట్ అనేది లోపలికి సక్ చేసుకుంటుంది. సో ఇక్కడైతే మేమైతే హోల్ అయితే వేసుకుని వచ్చేస్తాం. ఓకే, ఇక్కడైతే హోల్ వేసుకునేసాం. దానిపైన వచ్చేసి ఈ చిన్న పీవీసీ పైప్ అయితే సెట్ చేసుకుందాం. ఓకే, దీన్ని అయితే నేను ఇప్పుడు ఫెవిక్విక్ యూజ్ చేసి అయితే స్టిక్ చేసుకునేస్తాను గట్టిగా. నెక్స్ట్ వచ్చేసి మనం వాక్యూమ్ క్లీనర్ని హ్యాండ్తో పట్టుకోవడానికి ఇక్కడైతే ఒక హ్యాండిల్ అయితే చేయాలా. సో దీనికోసం అయితే ఫస్ట్ అయితే పీవీసీ పైప్ అయితే తీసుకున్నాను చిన్నదిగా కట్ చేసుకుని. ఇక్కడైతే కరెక్ట్గా మిడిల్లో సెట్ అయ్యేటట్టయితే చూసుకుని ఫెవిక్విక్ అయితే వేసుకునేస్తున్నాను. ఇక్కడ ఫెవిక్విక్ వేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఎల్బో అయితే తీసుకున్నాను ఇక్కడైతే ఇలా ఫిట్ చేసుకోవడానికి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక పీవీసీ పైప్ అయితే తీసుకొని ఇక్కడైతే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే హ్యాండిల్ బిగించుకునేసాం, చూసారు కదా కరెక్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి దీన్ని అయితే మేము క్లోజ్ చేసుకునేస్తున్నాం. ఓకే, పైన క్యాప్ అయితే క్లోజ్ చేసుకునేసాం కదా. మేము పైన వచ్చేసి చిన్న పీవీసీ పైప్ అయితే పెట్టాం, ఎందుకంటే మేము ఇలాంటి పైప్ అయితే ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఈ పైప్ వచ్చేసి మనకి కావాల్సిన షేప్లో అయితే బెండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కుర్చీలు కాడ కానీ లేదంటే ఏదైనా మూలలుగా ఉంటాయి కదా చిన్న ప్లేసుల్లో, అలాంటి వైపు అయితే మనకి ఈ పైప్ వచ్చేసి స్ట్రైట్గా ఉంటుంది. సో ఇదైతే మనం స్ట్రైట్గా అయితే పోతుంది కాబట్టి మనం సరిగ్గా క్లీన్ అయితే అవ్వదు. ఇదైతే బెండ్ అయితే అవుతుంది ఎట్ట కావాలంటే అట్ట. యాక్చువల్గా ఈ పైప్ వచ్చేసి ఇక్కడైతే అవైలబుల్గా లేదు. సో మేము చిన్న నాబ్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఇది రావడానికి కొంచెం టైం అయితే పడుతుందంట, తెప్పిస్తా అన్నాడు. సో ఆ లోపల వెయిట్ చేయలేం కాబట్టి మేము ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాం ఇట్లాగే. ఓకే, ఇప్పుడైతే వాక్యూమ్ క్లీనర్కి అయితే బ్యాక్ సైడ్ పవర్ ఇస్తున్నాను, చెక్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది. యాక్చువల్గా ఇక్కడ మనం వచ్చేసి 775 మోటార్ అయితే యూజ్ చేస్తాం. దీనికి వచ్చేసి పవర్ వచ్చేసి 24 వోల్ట్స్ వరకు అయితే ఇవ్వచ్చు. ప్రస్తుతానికి మా దగ్గర 24 వోల్ట్స్ లేదు. సో మేమైతే ఇప్పుడైతే 12 వోల్ట్ అయితే ఇస్తున్నాం పవర్ అనేది. ఇప్పుడైతే పవర్ ఇచ్చి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న పేపర్స్ అయితే వేసుకున్నాం, సక్ చేస్తా లేదా వర్కింగ్ అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే వాక్యూమ్ క్లీనర్ అయితే ఆన్ అయింది. ఇప్పుడైతే ఇక్కడైతే చెక్ చేద్దాం.
ఓకే, ఇప్పుడైతే క్యాప్ అయితే ఓపెన్ చేద్దాం. లోపల డస్ట్ అనేది చూసారు కదా, మనము ఈ ఫిల్టర్ పెట్టింది అందుకే అనమాట. మన డస్ట్ అనేది ఇక్కడ స్టాప్ అయిపోతుంది. లోపల మోటార్ బ్లేస్ టచ్ అవ్వకుండా ఉండడానికి. యాక్చువల్గా ఈ మోటార్కి వచ్చేసి 24 volts అయితే పవర్ ఇవ్వచ్చు. మీరు 24 volts ఇస్తే ఇంకా కొంచెం పవర్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. సో మీరు వచ్చేసి డస్ట్ అనేది కొంచెం పెద్దగా ఉన్నా కూడా వాక్యూమ్ క్లీనర్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. దీనికి వచ్చేసి మ్యాక్సిమం 24 volts అయితే ఇవ్వండి, 12 volts కంటే కూడా.